నీవు అమితముగా ప్రేమించుచున్న ఇస్సాకును నేను చూపించు పర్వతం మీద దహన బలిగా అర్పించు. ఎలా అర్పించాలంట? దహన బలిగా అర్పించాలంటండి. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఇంకోసారి నేను నీ మొహం వైపే చూడను అన్నాడా? ఒకటి అర్థమైందండి అబ్రహాంకి, ఏంటంటే నాకు అసాధ్యమైన పరిస్థితుల్లో ఒక ప్రణాళిక ప్రకారం నాకు సంతానం ఇచ్చిన వాణిని నేను సింపుల్గా పక్కన పెట్టి, ఇచ్చిన వాణ్ణి పక్కన పెట్టి, ఇచ్చిన దానికి నేను అత్యధికమైన ప్రాముఖ్యతనిస్తూ పోతున్నాను అని రియలైజ్ అయ్యి ఇస్సాకును తీసుకొని దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. 2 విషయాలు ఉన్నాయండి అబ్రహాం విషయంలో. ఒకటి ఏంటంటే సమర్పణ, కృతజ్ఞత. అబ్రహాంకి ఏముంది అంటే, ఏమన్నాను? సమర్పణ, కృతజ్ఞత ఉందండి. దేవుడు నా కొరకు ఏమైనా చేయగలిగాడు, ఇప్పుడు చేశాడు, ఇంకా ఏమైనా చేయగలుగుతాడు అన్నటువంటి నమ్మకము అబ్రహాముకు దేవుని మీద ఉందండి. అలా ఉండేటట్లుగా చేసుకుంది, ట్రైనింగ్ ఇచ్చింది దేవుడే. అలా నమ్మేటట్లుగా చేసుకుంది, అలా కృతజ్ఞత కలిగి ఉండేటట్టు చేసుకుంది. ఎవ్రీ స్టెప్లో దేవాది దేవుడు అబ్రహామును ట్రైనప్ చేసి ఉన్నాడు. అబ్రహాం విశ్వాసం నిజంగా అబ్రహాంది కాదండి. అబ్రహామును అలా విశ్వసించేటట్లుగా ప్రభువు తన మాటలతో, వాగ్దానాలతో, అభిషేకంతో, తన సమృద్ధి జీవంతో ప్రభావితం చేసి ఉన్నాడు. అబ్రహాము ఒకటేమో విశ్వాసముతో ఉన్నాడు. ఎందుకు విశ్వాసము అంటే, విశ్వాసం అంటే ధైర్యము. ఈయన నాకు ఇవ్వక ఇంకెవరికి ఇస్తాడులే అన్న ధైర్యం అండి విశ్వాసం అంటే. విశ్వాసం అంటే వణుకుతూ గడగడ వణికిపోతున్నది కాదు. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని సైతం కట్టేసేది, దేవుని సైతం ఎక్కడికి పోకుండా కంట్రోల్ చేసేది విశ్వాసం అంటే. ఎందుకో తెలుసా? ఆ విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే బైబిల్ చెప్తుంది, వినటం వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలిగితే క్రీస్తును బంధించేసినట్లే, క్రీస్తును మన కంట్రోల్లోకి తీసుకొచ్చినట్టే, మనం ఆయన కంట్రోల్లోకి వెళ్ళినట్టే. ఆయన ప్రభావితం చేసి మనల్ని ఆయన నమ్మేటట్టుగా చేసుకున్నాడు. మనం ఆయనను నమ్ముతున్నప్పుడు ఆయన ఇంక వేరే పని చేయడు, అదే పని చేస్తాడు. ఆయన చెప్పినది నమ్మేటట్టుగా, ఆయన ప్రణాళిక నమ్మేటట్టుగా ఆయన మాట్లాడి మనల్ని ప్రభావితం చేస్తాడు. మనం అలా విశ్వాసం ఉంచి ముందుకెళ్తున్నప్పుడు ఆయన ఇంకో ప్లాన్ను మార్చడు, ఇంకో విధానంలోకి ఆయన పని చెయ్యడు.